అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే భారత రాష్ట్ర సమితి చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు పార్టీ అధినేత తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకొని ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు. పార్టీలో సర్వం తానే అయి చక్రం తిప్పే కేటీఆర్ ఆసుపత్రికి పరిమితమై తండ్రి వ్యవహారాలు చూస్తున్నారు. ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ముసలం పుడుతుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ చీలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మున్సిపాలిటీలలో పలుచోట్ల గులాబీ అధికారానికి గండిపడే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణలో పలుచోట్ల మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉన్న చోట తిరుగుబాటు బావుటాలు ఎగురుతున్నాయి. గులాబీ దళానికి చెందిన కౌన్సిలర్లు చైర్మన్ కి వ్యతిరేకంగా ముఠాలు కడుతున్నారు. చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీల్లో సీన్ మారుతోంది. ఇవన్నీ కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల బలాబలాలు మారే వాతావరణం ఏర్పడింది. ఇన్నాళ్ళు స్థానిక సంస్థల్లో పుష్కలంగా కనిపిస్తూ వచ్చిన గులాబీ ప్రాబల్యం ఇక కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మున్సిపాలిటీ లెవెల్లో కనిపిస్తున్న ఈ పార్టీ మార్పుల వ్యవహారం నెమ్మదిగా అసెంబ్లీ వరకు పాకుతుందని సర్వత్రా చర్చ నడుస్తోంది. మున్సిపాలిటీలలో చాలా వరకు ప్రస్తుతం బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. వాటి మీద కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ దెబ్బకు మున్సిపాలిటీలలో కొన్ని కాంగ్రెస్ ఖాతాలోకి మారే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో కూడా ఫిరాయింపులు ఉండవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారని, మంచి అదురు చూసుకొని వారు ఫిరాయిస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే పలువురు పేర్లు బయటికి వస్తుండగా వారు ఎక్కడికక్కడ ఆ ప్రచారం మొత్తం పుకార్లే అని ఖండించడం జరుగుతూ వస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయింపు బాటలో ఉండగా కింది స్థాయిలోని బీఆర్ఎస్ క్యాడర్ కూడా పలు చోట్ల కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అప్పటి సంగతి గాని మరో 6 నెలలు, ఏడాది గడిచేలోగా గులాబీ సంఖ్యాబలం అన్ని రకాల ప్రజాస్వామిక పదవుల్లోనూ ఇప్పుడున్న దానికంటే బాగా తగ్గే అవకాశం ఉండదని పలువురు అంచనా వేస్తున్నారు.